జగన్ ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సంస్థల గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపించింది? కృష్ణారెడ్డి గారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, వారి ప్రభుత్వానికి సంబంధించి, వారి ప్రభుత్వ హయాంలో వారు ఎన్నికల మేనిఫెస్టోని ఎంత స్థాయిలో అమలు చేశామనేది వారు బైబిల్, భగవద్గీత, ఖురాన్తో పోల్చినటువంటి విధానాన్ని చూసి మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సమయంలో సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలు పెట్టి ఇదే కదా ఆయన చెప్పింది, మన మేనిఫెస్టోని బైబుల్, భగవద్గీత, ఖురాను వీటికన్నా గొప్పగా మనం అమలు చేసాము, ఇంటింటికి అన్ని ఇచ్చాము, ఇవ్వాల్సినట్టు కన్నా ఎక్కువ ఇచ్చాము, నేను బటన్ నొక్కి డబ్బులు వేసాను, ఇన్ని కోట్లు వేసాను, 100 కోట్లు 1000 కోట్లు ఇలాగ మాట్లాడాడు కదా. మాట్లాడితే జనము ఏం తీర్పు ఇచ్చారు? ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ముందు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యొక్క పాలన తీరు, జగన్మోహన్ రెడ్డి పాలన తీరు ఒక పీడకలలాగా ప్రజలు భావించారు. ఇప్పుడు ఆ పీడకలను మళ్ళీ గుర్తు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓట్లు ఎత్తారా? ఇదేమైనా జరిగే పనేనా? ఇక్కడ భగవద్గీత, ఇప్పుడు బైబుల్, ఖురాన్ ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చాలా చర్చించి అర్జునుడికి ఇప్పుడు లోతుగా వెళ్ళాను. కానీ ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో లేదండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని. ఒక సంవత్సరం అన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మద్యపాన నిషేధం అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదండి. మరి ఆ బైబుల్, ఖురాను, భగవద్గీతలో అది కూడా ఉంది కదా. మరి ఆ మేనిఫెస్టోలో మరి అమలు చేశాడా? కుంభకోణాలు చేశాడు. అదే విధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ రద్దు చేశాడా? మరి అమలు చేశాడా? మరి ఎందుకండి ఇవన్నీ లేనిపోయినాయి అన్ని మళ్ళీ ఆ పిచ్చి వ్యవహారాలు తప్ప. వాలంటీర్లు అని చెప్తారు. నిట్ట నిలువున ముంచిందే వ్యవహారం అది. మీకు ఎందుకు అని అంటే, నేను 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టాను, ఈ వాలంటీర్లకు నేను బటన్ నొక్కుతున్నాను, లేకపోతే జనానికి వెళ్ళి వాళ్ళు పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నారు, వాలంటీర్లు ఉన్నారు నాకు ఓటర్లకు మధ్యలో, ఇక వైసీపీ వాళ్ళు కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు ఎవరితో నాకు పని లేదు అని కదా జగన్మోహన్ రెడ్డి దేమాకు పోయి బొక్కబర్ల పడ్డాయి. నువ్వు మళ్ళీ వాటిని ఎందుకు గుర్తు చేసుకోవటం? నీవు వైసీపీని ఓడించింది ఎవరు? 50% ప్రజలైతే నీ పాలన బాగలేదని 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్ళు ఓడించింది. 2019 తర్వాత జరిగినటువంటి పలు దఫాలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 నుంచి 78% స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారని ప్రకటించుకున్నారు. వాళ్ళందరికీ పనిచేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా సిద్ధం సభలో చెప్పినట్టుగా 175కి 175 వస్తాయి. వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేశారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏది వైసీపీ తరఫున స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వైసీపీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు అందరూ వ్యతిరేకంగా పనిచేశారు, ఓడించారు జగన్మోహన్ రెడ్డిని. ఇలాంటి వాడు ఉంటే మొత్తం నాశనం అయిపోతాము. ఇలాంటి వాడి కోసం మనం 2012 నుంచి పనిచేశాము, 19 వరకు పనిచేసాము, ముఖ్యమంత్రిని చెప్తే ఇతను వాలంటీర్లు పెట్టుకొని ఇక నాకేం తిరుగులేదని ఇంట్లో కూర్చుంటాడా? చుట్టూ ఉన్నటువంటి కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు తప్ప గెవడం ఉంటారా? గెవడానికి కనీసం ఎమ్మెల్యేలకు, ఎంపీలకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కదా. అందుకని ఇప్పుడు పాత కథ వద్దు, ఎందుకంటే అది ఒక పీడకాల. అది జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు చేయకపోవడం మంచిదని నా సూచన. రెండోది ఏంటి అని అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తున్నాడో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నాడు. వాళ్ళకు ఒక అల్టిమేటం జారీ చేశాడు. ఈ అల్టిమేటం ఏంది? మీరు గిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి రమ్మని చెప్పలేదండి. మీరు ఒక్క అంశాన్ని గమనించండి. మీరు గట్టిగా పోటీని ఎదుర్కోనండి. అంటే గెలవమనే అర్థం. పోటీని ఎదుర్కోండి అని. మీరు గెలిచి రావాలని రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మళ్ళీ గెలిచి రావాలంటే వీళ్ళు భయపడిపోతే, గెలిచే పరిస్థితి లేదు అని భయపడిపోతే కష్టం కదా. అందుకనే మీరు పోటీని ఎదుర్కోండి. ఎక్కడైనా సరే ఏకగ్రీవాలకు అంగీకరిస్తే అలాంటి నాయకుడిని నేను ఉపేక్షించను, మళ్ళీ మీకు అవకాశం ఇవ్వను, ఆ నాయకులకు ప్రత్యామ్నాయంగా చూసుకుంటానని వాళ్ళని బెదిరించాడు. ఇంకొకటి ఏం చెప్పాడు? 60-70 రోజుల పాటు మీరు ఎక్కడైతే పనిచేయాలనుకుంటున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడే మీరు ఉండాలి 60-70 రోజులు అని చెప్పాడు. మరి వాళ్ళకి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదేదో అంటారు కదా, ఏదో అత్త ఇది చెప్పి కోడలికి చెప్పి అత్త ఏదో చేసింది అంటారు కదా, అది అట్లాగుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం.
ఇప్పుడు నువ్వు 60-70 రోజులు వాళ్ళు ఉండాలని చెబుతున్నావు కదా, క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళ పరిధిలో ఉండాలని చెప్తున్నావు కదా, అందుబాటులో ఉండాలి ప్రజలకని చెప్తున్నావు. మరి నువ్వు రావా? ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉండవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి? కనీసం ఎప్పటికి నువ్వు వస్తావు? 2.5 అయింది. నువ్వు ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నావు, మధ్యలో వస్తున్నావు, మీటింగ్లు పెడుతున్నావు, లేకపోతే ప్రెస్ మీట్ పెడుతున్నావు, ఏదైనా ర్యాలీ చేస్తున్నావు, జైలు యాత్ర చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు వాళ్ళకి చెప్పింది నీకు కూడా వర్తిస్తుంది కదా. ఎక్కడ ఉండాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో అంటే? అరే రాష్ట్రం కోసమానండి, నా కోసం కాదండి, ఆయన చెప్పిన సిద్ధాంతం చెబుతున్నాను. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధైర్యంగా అధికార పక్షాన్ని ఎదుర్కోవాలి అని అంటే, ఎందుకు అనంటే అధికార పక్షం అధికార దర్పాన్ని ప్రదర్శిస్తది, అధికార అహంకారాన్ని, పోలీసుల్ని ఉపయోగిస్తది, మంది మార్బల్లాన్ని ఉపయోగిస్తది. వాళ్ళందరినీ మీరు ఎదుర్కోండి. మీ మీద కేసులు పెడితే మన వాళ్ళు లాయర్లు వస్తారు, మీరు జైలుకు పోతే నేను వచ్చి ఓదారుస్తాను, మీరు ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా ఇవన్నిట్లో పెట్టండి, వాళ్ళు తన్నించుకోండి, ఆ సింపతితో నేను రేపొద్దున ఎన్నికలకు వెళ్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది. ఎస్, నేనున్నాను మీకు అండగా, నేను మీతో ఉంటాను, మీ జోలికి ఎవడన్నా వస్తే నేను చూసుకుంటాను, నేనుంటాను. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో పాడో పేడో తేల్చుకుందాం, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు మనకు అండదండలు ఇస్తున్నారు, నేనుంటాను రండి అని జగన్మోహన్ రెడ్డి అనొద్దా అండి? అనాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అనలేదు అని నేను విమర్శించట్లా. భవిష్యత్తులో అయినా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకొని మీ నాయకులకి, కార్యకర్తలకి సరైనటువంటి ధైర్యం అంటే నీ మాటలు కాదు. ఇక్కడ ఒకటే కృష్ణాని గారు ప్రతి నియోజకవర్గానికి ఆయన వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చినా ఏ నాయకుడు కూడా అధినేత వెళ్ళి అన్ని ఊర్లు తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుడు పెట్టాడు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి మీరు బలంగా ఉండాలి, మీరు ఫైట్ చేయాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, లోకల్ బాడీలో పోటీ చేసే వాళ్ళకి అండగా ఉండాలి. అలా లేకుండా మీరు తప్పించుకొని తిరిగినా, లేకపోతే మీరు ఏకగ్రీవాలు సహకరించిన మీ మీద వేటేస్తామని చెప్పేసి వాళ్ళని మెంటల్గా సిద్ధం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చో భయపెట్టో వారి ఇన్ఛార్జీలని క్యాడర్కి దగ్గర చేసి క్యాడర్కి అందుబాటులో ఉండేటువంటి చేసేటువంటి ఒక ప్రయత్నం వారు చేస్తున్నాడు. మీరు కనపట్లేదా? ఆయన మాటలు అయ్యే చెప్తున్నాడు అండి, ప్రయత్నం చేయట్లేదు, మాటలు అయ్యే చెప్తున్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుకి పలు దఫాలుగా ప్రకటించినటువంటి ఒక షెడ్యూల్ మీకు చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు అది ఏంటి. నేను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వస్తాను, వారంలో 3-4 రోజులు అక్కడే ఉంటాను, కార్యకర్తలతో మాట్లాడతాను, ప్రజలతో మాట్లాడతాను, ప్రజలతో మమేకస్తాను, మీ పార్టీని పటిష్టం చేస్తాను అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు ఆచరణలో ముందుకు తీసుకెళ్లటం లేదు? ఎందుకు భయపడుతున్నాడు? జనంలోకి వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, కార్యకర్తల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా లేదు. కేవలము నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఎమ్మెల్యే సీట్లు కావాల్సినటువంటి వాళ్ళందరూ మీరు రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేయండి, డబ్బులేండి, మీరు అలాంటి వాళ్ళకి రేపొద్దున టికెట్లు ఇస్తారని బెదిరిస్తున్నాడు. దీని వల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే ఒక్క ఊరు పంచాయతీ ఎన్నికలు రణరంగంగా ఉంటాయండి, అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్ని ప్రభుత్వాలు అలానే వ్యవహరిస్తాయి. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అట్లా ఎక్కడో బెంగళూరులో కూర్చొని తపస్సు చేసుకుంటుంటే నేను కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోద్దని ఈ రోజు కూడా చెప్పాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోతాయా? నువ్వు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని దెబ్బలు తినాలి, ఎన్ని తన్నులు తినాలి, ఎన్ని కేసులు పెట్టించుకోవాలి, ఎన్ని వ్యవహారం ఉంది, ఎంత తతంగా ఉంది, ఇవన్నీ తక్కువాలి అని అంటే నువ్వు లాయర్లు ఇచ్చాను నేను, నువ్వు జైలుకు పోతే నేను వచ్చి ఓదారుస్తాను, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నీ కుటుంబానికి, ఇదే అండి నువ్వు చెప్పాల్సింది. అంటే ఇంకేం చేయాలి ఒక నాయకుడు? ఇంకెలాంటి ధైర్యాన్ని వాళ్ళకి క్యాడర్కి? ఎస్, నేను చెప్తున్నా అండి, మీరు ప్రజల్లోగైనా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ర్యాలీలు వీటి వరకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద ఆయన పోరాటానికి ముందుకొచ్చి అందరినీ కూడా సమాయత్తం చెయ్యాలి. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన కనీసం 3 ప్రాంతాల్లో ఇప్పుడు ఈ నియోజకవర్గాల వారిగా వాళ్ళ కార్యకర్తలతో మీటింగులు పెడుతున్నాడు. అసలు ప్రజలతో ఏం మీటింగ్ పెట్టాడండి? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మీ కళ్ళు కనపడవా అండి, మామిడి రైతుల కోసం ఉద్యమం చేశాడు, అరటి రైతుల కోసం, ఒక్కొక్క రైతుల కోసం, మిర్చి రైతు, ఏ ఉద్యమాలు? ఈ ఉద్యమాలు కాదయా బాబు అని చెప్తున్నారు. ఒక ర్యాలీ చేస్తే ఉద్యమం కాదు, ర్యాలీ కాదు. అసలు ఎవరైతే సమస్య ఉన్నారో ఆ సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డికి జనం మీద కోపం ఉంది. తను 175కు 175 కావాలని కోరుకుంటే అసెంబ్లీ కూడా పోనీయకుండా ఈ రోజున 11 సీట్లు ఇచ్చి జనము ఈ రోజున
ఈ రోజు అవమానపరిచారు. రైట్ అందుకని రైట్ అతనికి ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది. అందుకని జనం మీద కోపం వల్ల కూడా జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లా. ఈ ప్రభుత్వం తప్పులు చేసింది అనుకోండి, తప్పులు చేస్తే జనం వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, రేపు పొద్దున గతి లేకపోతే వాళ్ళే ఎదుర్కొంటారు నన్ను అనే ధోరణిలో వెళ్తున్నాడు తప్ప ప్రజల మీద ఆయనకి గౌరవం లేదు, ప్రజా తీర్పు మీద గౌరవం లేదు, ఆయన సమీక్షించుకుని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా లేదు. ఇంకొకసారి మేనిఫెస్టో అంటే 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం కృష్ణాని గారు. ఇక డిబేట్లో ఒకసారి బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజు.